ఇక మన తెలుగు సినిమాల మహానటి సైన్మ వచ్చిన తర్వాత తెలుగు సినీ ప్రముఖుల జీవిత కథలు అనేవి ఎక్కువైనాయి. మొదట్ల హిందీ పరిశ్రమల ఈ ఆనవాయితీ వస్తుండగా ఆడ మొదలైన కాడికెళ్ళి ఇక తెలుగు వరకు పాకిందంటే నమ్మురి. ఇక మహానటి బయోపిక్ తర్వాత మన ఎన్టీఆర్ గదే పెద్ద ఎన్టీఆర్ జీవిత కథను మనకు వాళ్ళు తెరకెక్కిచ్చిరు. ఇక అదే విధంగా కానీ రెండు భాగాల లెక్క వచ్చింది. మొదటిదేమో ఎన్టీఆర్ కథానాయకుడు, రెండవది ఎన్టీఆర్ మహానాయకుడు లెక్క తీసిరు. ఇక ఎన్టీఆర్ రూపంలో నటించిన బాలకృష్ణ ఈ సినిమాను ఎందుకో మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ది వచ్చిన తర్వాత ఏఎన్ఆర్ది ఇట్లా జీవిత కథ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇక తీస్తారా అనే ప్రశ్న అప్పటికెళ్ళి నాగార్జునని అడుగుతూనే ఉన్నారాయే. ఇక ఇప్పుడు ఇటీవలనే ఆయన అసలు ఎన్టీఆర్ సైన్మా విఫలమైందన్న కారణం కాదు కానీ ఆయన మొదటికెళ్ళి ఏఎన్ఆర్ జీవిత కథ గురించి ఒకటే సమాధానం అయితే ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇక ఇటీవలనే నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాల కార్యక్రమంలో మళ్ళసారి ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైందంట. ఇక ఎప్పటి లెక్కనే ఒకటే లెక్క సమాధానం ఇచ్చిండంట. ఇక మా నాన్నగారు ఏఎన్ఆర్ జీవిత కథ అనేది ఎట్లా ఉంటుంది అనంటే, ఏఎన్ఆర్ ఆయన సినీ ప్రయాణంలో తొలినాళ్ళల్లో జరంతా చితికల పడ్డడేమో కానీ ఒక్కసారి పూంజుకున్న తర్వాత తిరిగి వెనక్కి చూడలేదు. అందుకని ఆయన కథను సైన్మా లెక్క తీసే లెక్క వీలు పడదు అని అన్నాడంట. ఇక మళ్ళసారి ఆయన కుండ బద్దలు కొట్టినట్లుగా ఇదే మాట చెప్పడం జరిగింది. అయితే ఇంకో ముచ్చట ఏమన్నాడని కానీ ఈ ఎన్టీఆర్ది కాకుండా ఇక మన నాన్నగారిది ఏఎన్ఆర్ది సైన్మా లెక్క కాకుండా డాక్యుమెంటరీ రూపంలో తెచ్చే అవకాశం అయితే చేస్తామని అన్నాడంట. ఇక మరోపక్క ఎందుకు అనంటే ఇక ఏఎన్ఆర్ కు సంబంధించిన ఆయన స్వీయ అనుభవాల గురించి ఇప్పుడు ఆయన వీడియో రూపంలో ఉంచిరు. అంతేకాదు ఆయన జీవిత కథ గురించి ఎన్నో పుస్తకాలు ఇట్లా ఉన్నాయి. మనకి ఇవన్నీ ఉండగా ప్రత్యేకంగా సైన్మా తీయడం ఎందుకు అనే ప్రశ్న ఆయన వేసిండంట. ఇట్లా ఒక అందుకు సబబే అనిపిస్తున్నది. ఇక మరోపక్క గిట్లా చెప్పడంతో మొత్తానికి ఎన్టీఆర్కు కాకుండా ఏఎన్ఆర్ జీవిత కథ అనేది సైన్మా రూపంలో కాకుండా డాక్యుమెంటరీ రూపంలో చేసే ఆలోచన ఉంది అని సూచన అయితే ఇచ్చిర్రు అని చెప్పుకోవచ్చు. ఇక మన ఏఎన్ఆర్ అనంటే ఇక అప్పటి కాలంలో సినీ పరిశ్రమల ఎంత ఎత్తుకు తీసుకుపోయిండు అనంటే మన అందరం నమ్మాల్సిన విషయమే. ఇక ఆయన అప్పట్లో ఆయన తర్వాత ఇక ఎంతో మంది కొనసాగించిరు. ఇక మీ ఉద్దేశంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత అట్లా అదే ఫామ్లో కొనసాగించిన హీరోలు ఆ తరం హీరోలు ఎవరంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.